సరిగ్గా ఏడాది కిందట 5 ఏళ్ల తరువాత ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. ఏదో ఒక సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది, మహిష్మతి ఊపిరి పీల్చుకొని. సరిగ్గా ఆ డైలాగ్ గుర్తు చేసుకున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు. ఎందుకని అంత ఊపిరి సలపనివ్వకుండా ఏమైపోయింది 5 ఏళ్ళంటే 2019 నుంచి 2024 దాకా 5 ఏళ్ళు. అంతకుముందు అన్న, అక్క, చెల్లి, అవ్వ, తాత అంటూ తిరిగి ఒక్క ఛాన్స్ ఇవ్వమని జగన్మోహన్ రెడ్డి అడిగారు. సరే ఇచ్చారు ఒక్క ఛాన్స్. కానీ ఇచ్చి ఎంత తప్పు చేశాము అని రియలైజేషన్ వచ్చేలోపే, అసలు ఏం జరుగుతోందో అర్థమయ్యేలోపే చేదాడిపోయిన పరిస్థితి. సో ఎందుకంటే మన వ్యవస్థలో ఈ రీకాల్ సిస్టమ్ అనేది ఏమి ఉండదు కాబట్టి ఏమి చేయలేని పరిస్థితి. మళ్ళీ ఎన్నికలు ఎప్పుడొస్తాయా అని ఎదురు చూస్తున్న పరిస్థితి. ఒకసారి అంతకుముందు ఒక 5 ఏళ్ళ ముందుకు వెళదాం. 2014లో రాష్ట్ర విభజన తర్వాత చంద్రబాబు నాయుడే ఎందుకు ముఖ్యమంత్రి కావాలి అని బలంగా భీష్మించుకున్నారు. అంతే బలంగా మొన్నటి ఎన్నికల్లో, గడిచిన ఏడాది క్రితం జరిగిన ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి ఎట్టి పరిస్థితుల్లోనూ గెలవకూడదు అని అంత బలంగా కంకణం కట్టుకున్నారు. ఆయన ఈ మధ్య మాట్లాడుతూ జగన్ 2.0 అని ఏదో సినిమా చూపిస్తానని ఆయన అంటున్నారు. కానీ జగన్ 1.0లోనే మొట్టమొదటిసారి అధికారంలోకి వచ్చినప్పుడే ఆయన భయంకరమైన హారర్ సినిమా చూపించారు అనేది ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో ఎవరిని అడిగినా, ఎవరిని కదిపినా కూడా చెప్తారు. అంటే ఇప్పుడు ఏదైనా ఒక రాష్ట్రం అభివృద్ధి బాటలోకి వెళ్ళాలంటే దానికి ఒక ప్రత్యేక కార్యాచరణ, ప్రణాళిక. సరే, సంక్షేమం అనేది ఏ రాష్ట్రమైనా చేయాలనుకోండి, అది ఇంకా డిఫాల్ట్గా చేయాల్సిన కార్యక్రమం. చంద్రబాబు నాయుడు సంక్షేమం కన్నా అభివృద్ధికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు అని ఉన్నా కూడా గతంలో, ఈసారి కూడా ఆయన సంక్షేమం మీద పెద్ద పెట్టే వేశారు. దానికి తగ్గ నిధులు, ప్రణాళికలు సమకూర్చుకుంటూ వెళ్తున్నారు. కొన్ని అటు ఇటుగా ఒక నెల అటు ఇటు జరుగుతాయి, అదే ఇబ్బంది లేదు. ఈ ఏడాది పాలన తరువాత ఇవాళ కేబినెట్ మీటింగ్ జరుగుతోంది. ఏం చేశాము, ఏమి డెలివరీ చేశాము, ఎన్ని హామీలు ఇచ్చాము, ఇంకా ఏమేం చేయాలనేది చేసుకుంటారు. ఎందుకంటే ఒకవైపు చంద్రబాబు నాయుడు, మరోవైపు పవన్ కళ్యాణ్ కూటమి బలంగా నిలబడి జగన్మోహన్ రెడ్డికి ఎట్టి పరిస్థితుల్లో అవకాశం ఇవ్వకూడదు అనుకున్న పవన్ కళ్యాణ్ ఆయన కూడా తన పంధాలో, ఎందుకంటే ఆదివాసీల అన్నగా ఈరోజు ఆయన ఉన్నాడు. ఎప్పుడు రోడ్లు చూడని వాళ్ళకి, ఎప్పుడు నీళ్లు రాని వాళ్ళకి అవన్నీ చేసుకుంటూ ఆయన పంధాలో ఆయన ముందుకెళ్తున్నాడు. అలాగే వాట్సాప్ గవర్నెన్స్ లాంటి వినూత్నమైన విధానాలతో తన ముద్రతో కూటమి ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న లోకేష్, సరే చంద్రబాబు నాయుడు అయితే ఆయన చెప్పక్కర్లేదు, అన్నింటిలో నెంబర్ 1 ఉండాలనుకుంటారు. గత 5 ఏళ్లలో ఏమైతే పడకేసింది, అంతకుముందు 5 ఏళ్లలో ఏమేమి ప్రణాళికలు బృహత్తరంగా చెయ్యాలనుకున్నాం, వాటినన్నింటినీ కూడా చాలా ఫాస్ట్ ట్రాక్తో తీసుకెళ్లాలని ఆయన కార్యక్రమాలు రూపొందించుకుంటున్నారు. పెద్దన్నగా ఇటు నరేంద్ర మోదీ కూడా కూటమి ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్నారు కాబట్టి ఆయన నుంచి కూడా సానుకూల స్పందన ఉంది, సపోర్ట్ ఉంది. అది ముందుకు వెళ్తుంది, దానికి ఏమీ ఆగే అవకాశం లేదు ఏ విషయంలో అయినా కూడా. అంతకుముందు కిల్ చేయాలనుకున్న రాజధాని అమరావతి, పట్టించుకోకుండా వదిలేసిన పోలవరంతో పాటుగా అనేక అంశాల్లో ముందుకెళ్ళిపోతూ ఉన్నారు. ఈసారి ఇంకా ఎవరొచ్చినా ఏమీ చేసే పరిస్థితి లేదు. సరే, రావడం సంగతి పక్కన పెడితే అసలు ఆలోచన కూడా చేయలేరు. ఇక ప్రజాభిప్రాయాన్ని జీర్ణించుకోలేకపోతున్న జగన్, అది ఆయన మాటల్లో, ఆయన చేతల్లో, ఆయన బాడీ లాంగ్వేజ్లో, ఎక్కడికి వెళ్ళినా కూడా, ఆఖరికి ప్రెస్ మీట్లో కూడా చాలా స్పష్టంగా కనపడుతోంది. ఇప్పుడు కాదు, చాలామంది ఏమనుకుంటారంటే ఇప్పుడే ఆయన జీర్ణించుకోలేకపోతున్నాడేమో, ఇప్పుడే ఫ్రస్ట్రేషన్లో ఉన్నాడేమో అని అనుకుంటున్నారు. మీరు సరిగ్గా గమనిస్తే 2014లో ఎప్పుడైతే ఆయన ఓడిపోయాడో, విభజన తర్వాత చంద్రబాబు నాయుడికి అధికారం ఇచ్చారో ఆంధ్రప్రదేశ్ ప్రజలు, అప్పటి నుంచే ఆయనకి ఆంధ్రప్రదేశ్ ప్రజలంటే కోపం అని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే 2014 నుంచి 19 వరకు ఏదైతే ఒక కార్యాచరణ చేసుకున్నాడో ఆయన చంద్రబాబు నాయుడు, 2019లో ఆయన వచ్చిన తర్వాత మొట్టమొదటిసారి ప్రజావేదిక కూల్చేయడంతో, ఇదిగో నేను డిస్ట్రక్టివ్ పాలిటిక్స్ మాత్రమే చేస్తాను అని ఆయన చెప్పాడు. ఆయన తప్పే ఉంది? గెలిపించాక ఆయన ఏం చేద్దాం అనుకుంటున్నాడు అది డే 1 చెప్పేశాడు. 5 ఏళ్ల పాటు అదే పాలన కొనసాగింది. ఇవాళ వెన్నుపోటు రోజని, వెన్నుపోటు తెరవని పిలుపునివ్వడానికి అసలు కొంచెమైనా ఉండాలిగా. కొన్ని అంటే బాగోదు, ఇంక బాధపడతారు, కొంచెమైనా ఉండాలి కదా. ఇప్పుడు 2014 నుంచి 19 దాకా జరిగింది. 2019లో ఆయన రాగానే అమరావతిని శ్మశానం చేసేసాడు, పోలవరాన్ని పడకేయించేశాడు. సరే, ఇంకా మిగతా అభివృద్ధి కార్యక్రమాలు అంటారా, అసలు దానికి ఎజెండా లేదు. కానీ ఏం చేశాడు? చేశాడు ఆయన కూడా. ఏం చేశాడంటే తన పార్టీ దొంగలతో, తన పార్టీకి వెన్నుదన్నుగా నిలిచిన దొంగ అధికారులతో మంచి మంచి స్కాములకు రూపకల్పన చేయించాడు, స్కీముల పేరుతో. సరే, దాని తాలూకా ఇప్పుడు కోర్టులు, వ్యవహారాలు అవన్నీ నడుస్తున్నాయి అనుకోండి. నా పాయింట్ ఏంటంటే ఇప్పుడేదో ఆయన ఇవాళ ఫ్రస్ట్రేషన్లో ఉండి కార్యక్రమాలన్నీ చేయట్లేదు. ఏది రౌడీ షీటర్లకు, హత్యలు, మానభంగాలు, మర్డర్లు చేసిన వాళ్ళకి మద్దతు ఇస్తున్నాడు ఈ రోజు అనుకోవడం కాదు. ఈ ఫ్రస్ట్రేషను ఇదంతా ఆయన అప్పుడే తీర్చుకున్నాడు. దాన్ని గమనించుకోవడానికి టైం పట్టింది అంతే. అవకాశం వచ్చిన తర్వాత ప్రజలు చూపించారు. సో వెన్నుపోటు ఎవరిది? ఇవాళ అదే చర్చ జరుగుతోంది.
తండ్రి చనిపోయాడని తెలిసి ఆ డెడ్ బాడీ ఇంకా రాకుండానే, అసలు దొరకకుండానే ముఖ్యమంత్రి అయిపోవాలనుకుని సంతకాలు చేయించుకున్న వాళ్ళు వెనుపూట 2 సార్లు ప్రధానమంత్రి అయ్యే అధికారం వస్తే కేంద్ర ప్రభుత్వంలో అక్కర్లేదని రాష్ట్ర అభివృద్ధి కోసం వదిలేసిన చంద్రబాబుది వెనుపూట సీఎం పదవి రాలేదని రోసయ్యను నానా తెప్పులు పెట్టి ముఖ్యమంత్రిగా ఉన్న ఆయన్ని, తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి వస్తే ఆయనకున్న సొంత మీడియాతో ఆయన్ని తెప్పులు పెట్టి సోనియాకి వెన్నుపోటు వచ్చి బయటకు వెళ్ళిపోయింది వెన్నుపోట, లేకపోతే రాష్ట్ర ప్రజల కోసం, రాష్ట్ర ప్రజల అభివృద్ధి కోసం రోజుకి 20 గంటలు పనిచేస్తూ ఆరోగ్యాన్ని కూడా లెక్క చేయకుండా చేస్తున్న చంద్రబాబుది వెన్నుపోట. ఇలా మాట్లాడుకుంటే చాలా ఉన్నాయి అంశాలు, డిబేట్లో చర్చిద్దాం. ఇవాళ బ్రేక్ఫాస్ట్ షోలో ఈ విషయం మాట్లాడుకోవాలి, ప్రజలకు అర్థం కావాలి. అంటే ఒకవైపు కూటమి ప్రభుత్వం, జనసేన పార్టీ కానివ్వండి, తెలుగుదేశం కానివ్వండి, బీజేపీ కానివ్వండి, చాలా కలెక్టివ్గా, ఎందుకంటే రాజకీయ పండితులే ఆశ్చర్యపోయారు గతంలో మొన్న ఏడాది క్రితం వచ్చిన రిజల్ట్ చూసి. 164 సీట్లు, ప్రతిపక్ష హోదా కాదు కదా, వాళ్ళ ప్రతిపక్ష నాయకుడి అర్హత ఉందా లేదా అని కూడా జగన్మోహన్ రెడ్డి ప్రశ్నించుకోవాలి ఆయన చేస్తున్న కార్యక్రమాల ద్వారా. సరే, అది ఆయన పార్టీకి సంబంధించిన వ్యవహారం. కానీ రాష్ట్ర ప్రజల కోసం ఏదో అభివృద్ధి అని ఇలాగా ఏదో గుర్రానికి ఇలా కట్టేసినట్టు వెళ్ళిపోవడం కాదు, సంక్షేమ అభివృద్ధి అని. పక్కన ఏం జరుగుతోంది, ఈ నాగుపాములు ఏం చేస్తున్నాయి, ఈ కాలకేయులు ఏం చేస్తున్నారు, రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించడానికి అధికారంలో లేకపోయినా కూడా చేస్తారు. ఎందుకంటే వాళ్ళకి దాని మీద ఒక ప్రత్యేకమైన ఎజెండా ఉంటుంది. దాని మీద దృష్టి పెట్టకపోతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి, అంటే అధికారంలోకి వచ్చి అంటే ప్రభుత్వం ఏర్పడి కాదు, రిజల్ట్స్ వచ్చింది సరిగ్గా ఇవాళ ఏడాది అయింది. సో ఏడాది అయిన తర్వాత సరే ట్రాక్లో పడ్డము, పాలన ఇవన్నీ ఉంటాయి. ఎందుకంటే 5 ఏళ్ల విధ్వంసాన్ని గాడిని పెట్టాలి. ఇప్పుడు వ్యవసాయం చేసేటప్పుడన్నా ముందు కలుపు మొక్కలు తీసేసే కదా పంటకు సంబంధించి ఎక్స్పెక్టేషన్ ఉంటుంది. ఆ ట్రాక్లో ఉంది, ఇబ్బంది ఏం లేదు. కొన్ని లోటుపాట్లు ఉన్నా కూడా అనుభవజ్ఞుడైన ముఖ్యమంత్రి ఉన్నారు, ఆయనకి చేదోడు వాదోడుగా పవన్ కళ్యాణ్ ఉన్నారు, వీళ్ళిద్దరికి సపోర్టుగా గౌరవ ప్రధాని మోదీ ఉన్నారు. దాంట్లో ఏమీ పెద్ద ఆలోచన చేయాల్సిన అవసరం లేదు. కానీ ఆలోచన చేయాల్సింది, జాగ్రత్తగా ఉండాల్సింది, అప్రమత్తంగా ఉండాల్సింది ఒక విషయంలో. అదే మాట్లాడదాం. నాతో పాటు స్టూడియోలో కుసంపూడి శ్రీనివాస్ గారు, జనసేన పార్టీ సీనియర్ నాయకులు ఉన్నారు. గౌతు శిరీష్ గారు, తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే, పార్టీ ముఖ్య నాయకులు. కర్నాట ఆంజనేయరెడ్డి గారు, బీజేపీ సీనియర్ నాయకులు. నమస్కారం శిరీష్ గారు, ఆంజనేయరెడ్డి గారు, శ్రీనివాస్ గారు. శిరీష్ గారు, ముందుగా మీకు, శ్రీనివాస్ గారికి, అలాగే ఆంజనేయరెడ్డి గారికి, ముగ్గురికి నా వైపు నుంచి, ఏబిఎన్ వైపు నుంచి అభినందనలు. ఎందుకంటే ఏడాది సరిగ్గా ఇదే రోజు రిజల్ట్స్ రావడం, అసలు ఈ టైంకి మనం ఇంకా రిజల్ట్కి సంబంధించి డిబేట్ స్టార్ట్ చేసాం అంటే ముందే కొంత అవగాహన ఉందనుకోండి, ఒక ట్రెండ్ ఇక బ్రహ్మాండంగా మీరు కూడా బహుశా ఊహించుండరు అంత పెద్ద నెంబర్ మీకు ఇస్తారు ప్రజలని. ఎందుకు ఇచ్చారంటే ఎదురు చూస్తున్నారు, బాబు మాకు ఎప్పుడు ఇది విరగడవుతుంది, అసలు మేము బయటికి రాలేము, మాట్లాడలేము, ఏదో సంఖ్యల్లో ఒకటి వేయలేదంతే. అలాంటి పరిస్థితుల్లోంచి బయటకు వచ్చారు. ఏం చెప్తారు, ఏమనిపిస్తుంది ఏడాది తర్వాత చూసుకుంటే? మీకు టీవీ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షకులకి, ముఖ్యంగా ప్యానెల్లో ఉన్న ఇద్దరు పెద్దలకి నమస్కారాలండి. ఒక్క సంవత్సరం అంటే మీరు అన్నారు రాజకీయాలు పక్కన పెడితే చంద్రబాబు నాయుడు గారి మీద, పవన్ కళ్యాణ్ గారి మీద, ముఖ్యంగా బీజేపీ ఈ మూడింటి మీద నమ్మకంతో వేసిన వాళ్ళు, అదే కాకుండా జగన్మోహన్ రెడ్డి పీడ విరగడవ్వాలని కూడా వేశారండి. ఉన్నది ఉన్నట్టు మనము మాట్లాడుకోవాలి. ఎందుకంటే సరే రాజకీయాల్లో డైరెక్ట్ గా లేకపోయినా ఒక రాజకీయ కుటుంబంలో పుట్టాము, కనీసం ఏబిసిడీలన్నా పుట్టిన నుంచి చూస్తున్నాము. రాజకీయాల్లో ఎంతమందో వచ్చారు, కాంగ్రెస్, తెలుగుదేశం, అందులోని కాంగ్రెస్ లో ఎంతో మంది నాయకులు, ఎంతో మంది సీఎం చేశారు. తెలుగుదేశంలోని ఆయన మన నందమూరి తారక రామారావు గారు. అయితే ఒక్కసారి గెలిచాక రాష్ట్రానికి ఎంతో కొంత మేలు చేసి వారి తాలూకా ప్రభావం రాష్ట్రం మీద ఉండేలా చూసుకున్నారు, ఇంక్లూడింగ్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారితో సహా. ఈ రోజు ఆరోగ్యశ్రీ అన్న దానికి ఆద్యుడు ఆయన. వాళ్ళకి కార్పొరేట్ వైద్యం అందిందంటే అది రాజశేఖర రెడ్డి గారి వల్లే. అంతవరకు ఒక్కసారి ఎన్నికల్లోనే సిద్ధాంతాలు వేరుగా ఉంటాయి, కానీ గెలిచాక రాష్ట్రం మంచిని చూసే వాళ్ళనే చూసాము ఎంతో కొంత భాగం. అంతేగాని ఒక నరకాసుర రావణాసుర పాలనకి మించి ఇంకా అంటే వాళ్ళతో పోల్చడానికి కూడా లేదులేండి. వాళ్ళేదో అదేదో చిన్న చిన్న తప్పులు చేశారండి. ఆ రావణాసురు గారిని అసలు పాలనలో ఆయన తప్పుపడడానికి లేదు. అదే ఇంకా దాని గురించి వెళ్ళలేదు. కానీ సీతా మహాదేవి విషయంలో అనేదో తప్పు చేశారు తప్పితే, కానీ మీరు అన్నట్టు 2014లో చంద్రబాబు నాయుడు గారిని ఎన్నుకున్న కసిని
2019 నుంచి 24 వరకు రాష్ట్ర ప్రజల మీద తీసుకున్న ఏకైక వ్యక్తి, ఏకైక ముఖ్యమంత్రి, అప్పటి ముఖ్యమంత్రి, ఏకైక పార్టీ వైసీపీ. ఈ రోజు మీరు ఒక్కసారి గెలిచాక ఆయన నిజంగా గెలిచాక ఆయన చేసిన ఈ మొన్న 5 సంవత్సరాలు చేసిన పనులు పక్కన పెట్టి రాష్ట్రానికి ఎంతో కొంత మంచి చేస్తుంటే ఈ రోజు నిజంగా ఆయనకి మళ్ళీ గెలిపించేవారేమో. ఎందుకంటే ఆయన వయసులో ఉన్నారు, యుక్త వయసులో. చంద్రబాబు నాయుడు గారిని ఆ రోజు కాదని ఈయనకి వేయలేదండి, ఒక ఛాన్స్ ఇద్దాం అనుకున్నారు. ఎందుకంటే మన ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి ఇంట్లో అమ్మ ఉన్నా ఒకసారి బయటకు వెళ్ళి ఎలా తిందాం అనుకుంటారో ఒకసారి ఛాన్స్ ఇద్దాం, రాజశేఖర్ రెడ్డి గారు అబ్బాయి కదా అని ఇచ్చారు తప్పితే జగన్మోహన్ రెడ్డి మోహన్ చూసి ఇవ్వాల. కానీ ఆ ఒక్క ఛాన్సే రాష్ట్రానికి ఇంత పెనుభూతంలా మారి సంవత్సరాలలోని రాష్ట్రాన్ని 20 సంవత్సరాలు వెనక్కి పంపించినవి కాదు, అభివృద్ధి సంక్షేమాలే కదా మేము అడగట్లేదు, ఆ రెండింటిని పక్కన పెట్టండి. ప్రతిపక్షాల్ని ప్రశ్నించే ప్రజల్ని కూడా ఘోరంగా అంటే భయంకరంగా రాష్ట్రంలో నోరెత్తితే భయం, మన చెన్నయ్యో లేకపోతే తెలంగాణ లేకపోతే కర్ణాటక పారిపోవాలి అనే విధంగా చేసిన వ్యక్తి ఈయన. ఈ రోజు ఏం మాట్లాడుతున్నారంటే సిగ్గు పడకుండా ఈ రోజు వెన్నుపోటు దినోత్సవం అంటే దేనికి వెన్నుపోటు దినోత్సవం? ఈ రోజు మాకు చాలా మంచి అవకాశం ఇచ్చారు. నువ్వు గత 5 సంవత్సరాలు మొన్న సంవత్సరం మేము వచ్చిన తర్వాత ఇస్తే 2019, 2024 మధ్య ఆయన చేసినవి ఈ రోజు ఇక్కడ ఉన్న పెద్దలు గాని నేను గాని మాట్లాడితే ఈ రోజు అంతా సరిపోదు. ప్రజావేదికకు కూలగొట్టడం అన్నది పక్కన పెడితే దేంతో మొదలు పెట్టావు? అమరావతిని నాశనం చేసావు. ఒక్కటి కట్టే చేత కాదు, దిక్కు లేదు. 3 రాజధానులని ఆంధ్రాని మా 3 ప్రాంతాల మధ్య గొడవలు పెట్టావు. రాయలసీమని ఉత్తరాంధ్రని కోస్తా మీద రెచ్చగొట్టి టైం పాస్ 5 సంవత్సరాలు. ఆయన ఏ రోజైతే 3 రాజధానులు అన్నాడో ఆ రోజే చెప్పాం. మెదడున్న ప్రతి ఒక్కరు చెప్పాడు. ఒక్క ఇటుక కూడా పెట్టకుండా 5 సంవత్సరాలు మనకి గొడవ పెట్టడానికి, ప్రాంతీయ విభేదాలు సృష్టించడానికి ఆయన చేసిన డైవర్షన్ పాలిటిక్స్. ఈ రోజు సోకాల్డ్ నాయకులు, వైసీపీ నాయకులు నిన్నటి నుంచి మొదలు పెట్టారు డైవర్షన్స్ అంట. ఏంటి డైవర్షన్స్ అండి? మీ హయాంలో జరిగిన మాట్లాడితే ఈ రోజైనా మా ముందుకు వచ్చి మీకు సమాధానం చెప్పే ధైర్యం ఉందా? ఎన్నడూ లేని విధంగా హిందూ దేవాలయాల మీద, హిందూ దేవుళ్ళ మీద దాడులా గతంలో ఏ ముఖ్యమంత్రి హయాంలో అయినా జరిగాయా తెలుగు రాష్ట్రాలలోని? దానికి సమాధానం చెప్పగలవా? జగన్ జరిగితే యాక్సిడెంట్ అనుకోవచ్చు, 150-200 పైగా ఇన్సిడెంట్స్. అది కాకుండా అండి విధ్వంసకల పాలన. ఈ రోజు దళితుల గురించి మాట్లాడుతున్నావా? సుధాకర్ రెడ్డి గారిని మానసికంగా చంపేసిన నువ్వు, అనంతబాబు అనే ఎమ్మెల్సీ ఒక దళితుడిని చంపి డోర్ డెలివరీ చేస్తే సిగ్గు లేకుండా వాడికి ఈ రోజు నువ్వు బెయిల్ ఇప్పించి మళ్ళీ అదే ఎమ్మెల్సీలో నీ పక్కన మీటింగ్ లో పెట్టుకుని నువ్వు దళితుల గురించి మాట్లాడే నైతిక హక్కు కోల్పోయావు. ఇక బీసీల గురించి నువ్వు మాట్లాడతావు. ఈరోజు నందన్ సుబ్బయ్య, తోట చంద్రయ్యని రోడ్డు మీద నీ పార్టీకి జై కొట్టలేదని చంపింది మన కళ్ళతో చూడలేదా అండి? రోడ్డు మీద పట్టపగలు వైసీపీకి జై కొట్టు అంటే కొట్టను అని అన్నందుకు పీక కోసి చంపారే. అది ఎవరిని చంపారు? ఏ పార్టీ వాళ్ళు చంపారు? నువ్వు బీసీల గురించి ఈరోజు మాట్లాడతావా? ఏ సంక్షేమ పథకాలు ఇచ్చావయ్యా? సిపిఎస్ రద్దు, మోసం, పెన్షన్. ఈ రోజు నువ్వు మాట్లాడుతున్నావు ఏంటి? 1 సంవత్సరం అంతా చంద్రబాబు నాయుడు గారు ఎన్ని అప్పులు చేశారు? ఆయన అప్పులు చేసిన ఈ రోజు రాష్ట్రంలో అభివృద్ధి కనిపిస్తుంది. నువ్వేం చేసావు? పనికి రాని వాటిని 3 రంగులు వేయడానికి, 3 రంగులు తీయడానికి సుప్రీంకోర్టుకి, హైకోర్టుకి పనికి రాని లాయర్లను తిప్పి ప్రజాధనం వేస్ట్ కదా. శ్మశానాలు కూడా పోతే ఒక్కటి కాదండి, చెప్పుకుంటూ పోతే ఒకటి కాదు. 5 సంవత్సరాలు 10% కూడా నువ్వు చెప్పిన హామీలు ఈ రోజు అమలు చేయలేదు. పైగా ఆయన వెన్నుపోటు అంటాడు, వెన్నుపోటు దినోత్సవం అంటాడు. ఏంటో మరి మిగతా వాళ్ళందరూ సొంత ఇంట్లో తల్లిని చెల్లికి కూడా నువ్వు న్యాయం చేయలేని వాడివి. నువ్వు రాష్ట్రం గురించి మాట్లాడతావు. ఈ రోజు ఆస్తుల గురించి కోర్టుకు ఎక్కారు. ఏ ముఖ్యమంత్రి ఫ్యామిలీలో ఎక్కలేదే? మాట్లాడారు సురేష్ గారు, మీరు మంచి పాయింట్ లేవనెత్తారు. ఆయన కోసం ఎన్నికల్లో తిరిగిన తల్లిని చెల్లిని మరి ఆయన వెన్నుపోటు పొడిచాడు. ఆయన చేసుకోవాలి సెలబ్రేషన్, ఆ దినోత్సవం, ఆస్తులన్నీ పోగేసుకుని. రైట్ శ్రీనివాస్ గారు, అంటే ఇందాక నేను ఇంటర్వ్యూలో చెప్పినట్టే 5 ఏళ్ల తర్వాత గత ఏడాది ఇదే రోజున నిజంగానే ఏదో ఒక స్వాతంత్రం వస్తుంది చూసారా, 1947 అంటే కరెక్ట్ పోల్కో కాదు, మీరే చెప్పాలి. చాలా మంది మాట్లాడిన వాళ్ళు అలా ఫీల్ అయిన సందర్భం ఏమిటి, ఎలా అనిపిస్తుంది? ఇవాళ ఈయన మరి వెన్నుపోటు అండం ఏంటి? నాకేం అర్థం కాదు, ఆయన ఎందుకు అంటున్నాడు? ఋషి గారు, మీకు ప్యానల్లో ఉన్న పెద్దలకు నమస్కారం అండి. నమస్కారం. అంటే ఇందాక శిరీష్ గారు చెప్పినట్టు మనం చాలామంది ముఖ్యమంత్రులను చూసాం. మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, తర్వాత కావచ్చు, మనం అందరినీ అనేక మంది ముఖ్యమంత్రులు చూసాం. కానీ ఎవరి హయాంలోని ఇంత విధ్వంసం ఎప్పుడు జరగల.
అందుకనే విధ్వంసం నుంచి వికాసం వైపు. ఈ రోజున ఆంధ్రప్రదేశ్ ప్రజలు మా జనసేన పార్టీ కూడా ఈరోజు పిలిపించింది. ఈ రోజున ప్రజా తీర్పు ఇవ్వడం రోజు కాబట్టి సంక్రాంతి సంబరాలు, దీపావళి సంబరాలు రెండు కలిపి జరుపుకోవాలనే ఉద్దేశంతో సెలబ్రేషన్ డే చేసింది. ఎందుకు చేసిందంటే ఖచ్చితంగా సంక్రాంతి అంటే ఎలా చేసుకుంటామంటే ఒక కొత్త పంట వచ్చినప్పుడు రైతులు అంత సంబరాలు చేసుకుంటారు. అదేవిధంగా ఒక కొత్త కూటమి పాలన వచ్చింది, మనకి అద్భుతమైన పాలన అందిస్తున్నాం కూడా. కాబట్టి ఆ విధంగా సంబరాలు. అదేవిధంగా జగనాసురుడిది కథ అంతమైంది. నరకాసురుడు కాదండి, ఇంకొక జగనాసురుడు. ఈ జగనాసురుడు కథ అంతమైంది కాబట్టి ఖచ్చితంగా ఈరోజు సాయంత్రం దీపాలు వెలిగించి లేదేమో బాణసంచా కాల్చి సంబరాలు కార్యక్రమాలు చేస్తున్నారు. రాష్ట్రం అంతా చేస్తున్నారు సార్ ఈరోజు. ఖచ్చితంగా చేస్తున్నారు. ఎందుకంటే 2019-24 మధ్యన ఉన్నటువంటి ఆ పాలన, ఇటువంటి చీకటి పాలన ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో మర్చిపోరు. ఈ రోజున అటువంటి దినాన్ని అంటే భారతదేశ చరిత్రలో కదా, ప్రపంచ చరిత్రలో ఎక్కడైనా కూడా ప్రజా తీర్పు వెలువడిన వెంటనే ఏ రాజకీయ పార్టీ వారని ఏం చేస్తారంటే ఓడిపోయిన తర్వాత ఒకసారి సమీక్ష చేసుకుంటారు, ప్రజా తీర్పును గౌరవిస్తారు. సరే మేము ఎంత మంచి పని చేసాం, లేకపోతే ఎంత అభివృద్ధి చేసాం, కానీ ప్రజలు మాకు ఈ తీర్పు ఇచ్చారు, సరే ప్రజా తీర్పుని గౌరవిస్తున్నాం, భవిష్యత్తులో తప్పులు జరగకుండా చూసుకుంటామని ఒక సమీక్ష చేసుకుంటారు. లోపల లేకపోయినా బయటగా మాట చెప్తారు. అది ఎప్పుడు చెప్పలేకపోగా ఈ రోజున వెన్నుపోటు దినోత్సవం అని చెప్పేసి మాట్లాడతాడు. అసలు ఆయన భావుకత ఏంటి? ఆ వెన్నుపోటు దినోత్సవం అంటే మరి వెన్నుపోటు దినోత్సవం అంటే ఆయన చేసుకోవాల్సిన కొన్ని దినోత్సవాలు ఉన్నాయండి దినాలు. కోడికత్తి దినోత్సవం, గొడ్లపోటు దినోత్సవం, లేకపోతే వెనుపోటు దినోత్సవం అంటే వివేకానంద రెడ్డి గారిని గొడ్లపోటు చేశారు, ఆ రోజు చేసుకోవాలి వెనుపోటు దినోత్సవం. గొడ్డల పోటుని, గుండె పోటుని, వెన్నుపోటు పొడిచారు 3 పోట్లు. అటువంటి రోజుల్లో చేసుకోవాలి వెనుపోటు దినోత్సవం. ప్రజా తీర్పు ఇలాగా కించపరుస్తా అతను చేసి మాట్లాడుతున్నాడంటే నిజంగా అతనికి ఏంటంటే ఒక రాజకీయ నాయకుడు కూడా కాదు, అతను రాజకీయ నాయకుడు కూడా కాదు, ఒక వ్యాపారవేత్త. అతను వ్యాపారవేత్తకు గత 5 సంవత్సరాల్లో అవకాశం వచ్చింది, అందుకని రాష్ట్రంతో వ్యాపారం చేశాడు. గత 5 సంవత్సరాలు చూడండి ఋషి గారు, ఎగుమతులు అంటే ఏంటి? గంజాయి. దిగుమతులు అంటే ఏంటి? డ్రగ్స్. పాలన అంటే ఏంటి? ప్రతిపక్ష పార్టీ వారిని, ప్రజా సంఘాలని, ఆఖరికి మీ మీడియా వారి కూడా గొంతు నొక్కడం, ఎవరన్నా ప్రభుత్వానికి వ్యతిరేకంగా మారితే వాళ్ళ మీద కేసులు పెట్టడం, లేకపోతే కేసులు పెట్టి లోపల తీసుకెళ్లి హింసించడం, ఎవరూ లేదు. వాళ్ళు వచ్చి ఈ రోజున నర్రూపరాక్షలు చూసారా, ఈ శాకాహారులాగా మారినట్టుగా ఈ రోజు మాట్లాడతా దళితులు నేను మాట్లాడుతున్నానండి. అంటే జగన్ 2.0 అనేది చెప్తున్నాడు కదా జగన్ 2.0 అంటే ఇటువంటి ఏమంటారు గంజాయి స్మగ్లర్ని, లేకపోతే గంజాయి వ్యక్తుల్ని, లేకపోతే అక్రమాలు చేసిన వాళ్ళని, అన్యాయం చేసిన వాళ్ళని, జైల్లో ఉన్న వాళ్ళని పలకరించడమే జగన్ 2.0నా? అర్థం కాని పరిస్థితి. అంటే ఒకటి ఉంది సార్ ఋషి గారు, పాలనలో కావచ్చు, వైద్యంలో కావచ్చు, చేత కాకపోతే సైలెంట్ గా ఉండాలి తప్ప ప్రయోగాలు చేయకూడదు. అవును, ప్రయోగాలు చేయకూడదు. ఓ డాక్టర్ దగ్గరికి, ఇప్పుడు కంటి డాక్టర్ దగ్గరికి పన్ను గురించి వెళ్ళాడు అనుకోండి, నాకు సంబంధం లేదని పంపాలి, కానీ అది కన్ను పన్ను పీకేకూడదు, రెండు పోతాయి కదా. అదే చేశాడు ఆయన. ఏమంటే గతంలో ఎవరో కూడా ఏ ముఖ్యమంత్రి కూడా అంతకు ముందు జరిగినటువంటి పరిపాలనకు సంబంధించి మంచి పనులు కొనసాగించారు, రాజశేఖర రెడ్డి గారితో సహా. అవునండి. కానీ ఎక్కడ కూడా విధ్వంసం చేయాల. జగన్మోహన్ రెడ్డి అలా కాదండి. ఇప్పుడైతే 2019లో వచ్చాడు, ఇందాక చెప్పినట్టు ఒక విధ్వంసం నుంచి మొదలుపెట్టి ప్రజావేదిక కూల్చివేత కాడించి మొదలు పెట్టుకుంటా వచ్చి అన్ని విధ్వంసం, డిస్ట్రక్షన్, కన్స్ట్రక్షన్ ఒకటి లేదు. 5 సంవత్సరాలు రాజధాని లేని రాష్ట్రంగా ఈ రాష్ట్రాన్ని పరిపాలించాడు. పైగా అదే రాజధాని ఉంది, ఆల్మోస్ట్ అవబోయేది ఋషికొండ అంతా చేశాడు, విలాసవంతమైన భవనం కట్టుకున్నాడు. భవనం చేసేలోపు ఈ లోపు ప్రభుత్వం మారిపోయింది. అంటే అంటుంది ఎక్కడా కూడా పశ్చాత్తాపం లేకుండా ఈ రోజుకి అదే మాటలు మాట్లాడతా, నేను ప్రతి ఇంటికి మంచి చేశాను, నా పాలన చూసి, నేను చేసిన అద్భుత పాలన చూసిన తర్వాతే మనకు 11 సీట్లు ఇచ్చారు అంటే ఈ రోజు కూటమి ప్రభుత్వాన్ని ఫుట్బాల్లో తంతారని మాటలు మాట్లాడుతున్నాడు. ఇంకేం మాట్లాడతామండి? గత 1 సంవత్సర కాలంలో మీరు మొత్తం ఖజానాను కూడా ఖాళీ చేసి ఇచ్చిన తర్వాత కూడా అనుభవం ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా అన్ని రకాలుగా సహకారం ఇస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో ఒక పక్క నుంచి కేంద్ర ప్రభుత్వ సహకారంతో అద్భుతమైన పాలన చేసుకుంటారు. మేము ఎన్ని చేసామన్నది తర్వాత నాకు డౌట్ ఏంటంటే అండి, 2014 నుంచి 19 దాకా సరే రాజధాని లేని రాష్ట్రం, విభజన తర్వాత 100 సమస్యలు ఏదో గాడిని పెట్టే ప్రయత్నం చేయడం, అప్పుడు బయట నుంచి ఆయన పవన్ కళ్యాణ్ గారు కూడా సంబట్టుగా ఉండడం. 19లో వచ్చాడు, సరే ఏం జరిగిందో చూసాం. మళ్ళీ వీళ్ళు వచ్చాక నాకు ఎందుకో అనిపిస్తుంది, ఆంజనేరెడ్డి గారు చెప్పాలి సార్, ఒక బ్రేక్ తర్వాత మీ దగ్గరికి వస్తా అంటే, ఇప్పుడు మళ్ళీ తిరిగి రాష్ట్రం ఎక్కడ అభివృద్ధి చెందుతుందో, ఎక్కడ ప్రగతి పదంలోకి వెళుతుందో, నాకన్నా గొప్పగా సంక్షేమం ఎక్కడ చేసేస్తారో ఈ కూటమి ప్రభుత్వ నేతలు, అసలు ఇది కాదు కదా నా ఎజెండాకు భిన్నంగా వెళ్తుంది అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అని ఆయన సీనియర్ నేత ఆంజనేరెడ్డి గారు, థ్యాంక్స్ ఫర్ బీయింగ్ పేషెంట్ అండి.
సో ఏది వెన్నుపోటండి ఆంజనేరెడ్డి గారు? గెలిపించిన ప్రజలను మభ్యపెట్టి అభివృద్ధిని తాకట్టు పెట్టి రాష్ట్రాన్ని దోచుకోవడం వెన్నుపోట, గొడ్డలిపోటుతో బాబాయ్ చనిపోతే గుండెపోటను నమ్మించే ప్రయత్నం చేయడం వెన్నుపోట, ఎన్నికల్లో సొంత చెల్లిని తల్లిని ఉపయోగించుకున్న తర్వాత ఇంటి నుంచే తరిమేయడం వెన్నుపోట, 30,000 ఎకరాలు రాజధానికి కావాలని అంతకుముందు అసెంబ్లీలో చెప్పి తర్వాత శ్మశానం చేయడం వెన్నుపోట. చెప్పుకుంటూ పోతే ఈ పోట్లకి ఈరోజు సరిపోదు. ఆంజనేరెడ్డి గారు. అవును ఆంజనేరెడ్డి గారు. అందరికీ నమస్కారాలు. చర్చలో పాల్గొంటున్న వాళ్ళందరికీ కూడా వెన్నుపోటు దినోత్సవం అని వ్యాఖ్య చేయడం ఏదైతే ఉందో మాజీ ముఖ్యమంత్రి, ఇది ప్రజా తీర్పును అవమానించడము, ప్రజలను అవమానించడం. మన దేశంలో మనం చూస్తుంటాం, ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవం, రిపబ్లిక్ డే అని మనం చేస్తున్న సందర్భంలో కొన్ని నక్సలైట్లు శక్తులు, కొన్ని దేశ వ్యతిరేక శక్తులు ఆ రోజు నిరసనలు తెలియజేస్తుంటారు. మాకు స్వతంత్రం రాలేదు, ఇది వెన్నుపోటు, ఇది ఇంకేదో అని రకరకాలుగా మాట్లాడుతుంటారు కొంతమంది దేశంలో. వాళ్ళకి బహుశా జగన్ రెడ్డికి ఏమన్నా తేడా ఉందని నేను అనుకోవడం లేదు. ప్రజలు ఒక అద్భుతమైన తీర్పు ఇచ్చారు. ప్రజలు ఒక ప్రభుత్వాన్ని, దుర్మార్గమైన ప్రభుత్వాన్ని ఇంటికి పంపించేసి ఒక నూతన కూటమి ప్రభుత్వాన్ని వారి మీద విశ్వాసంతో, వారి యొక్క అనుభవం మీద విశ్వాసంతో ప్రజలు అధికారానికి ఇచ్చిన తర్వాత దాన్ని అందరూ ఆమోదించాలి, దాన్ని గౌరవించాలా. మీరు రాజకీయ విమర్శలు ఏమైనా చేయొచ్చు, లేదా కూటమి ప్రభుత్వ పథకాల మీద ఇది కరెక్ట్ కాదు, ఇది కరెక్ట్ కాదు అనొచ్చు. కానీ ప్రజలు ఇచ్చిన తీర్పుని వెన్నుపోటు దినోత్సవం అని చెప్పడం ఏదైతే ఉందో ఇది రాజకీయ దివాళా కోరుతనానికి నిదర్శనము, ఇది దుర్మార్గము, ఇది ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడం తప్ప వేరే అనుకోవడం లేదు. రిషి గారు, ఈ దేశంలో శ్రీమతి ఇందిరాగాంధీ హత్య తర్వాత రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రి అయ్యారు. అట్లా కొన్ని ప్రాంతీయ పార్టీలు వాళ్ళ యొక్క తండ్రులు తదనంతరము, ఉదాహరణకి మన ఈ ఉత్తరప్రదేశ్ కానివ్వండి, తమిళనాడు కానివ్వండి, కొన్ని ప్రాంతీయ పార్టీలు వాళ్ళ తండ్రులు చనిపోయిన తర్వాత బిడ్డలు వెంటనే ముఖ్యమంత్రి అయిన అవకాశాలు కూడా ఉన్నాయి. శ్రీమతి ఇందిరాగాంధీ చనిపోయినప్పుడు రాజీవ్ గాంధీ ప్రధానమంత్రి అయ్యారు. ఈయన ఏమనుకున్నారంటే, వాళ్ళందరూ అయినప్పుడు మా తండ్రి గారు చనిపోయిన తర్వాత నేనే కదా సహజంగా నాకు హక్కు ఉంది కదా, నేను ముఖ్యమంత్రి కావాలి కదా. ఈ మైండ్ సెట్ లో నుంచి ఆయన రకరకాల ఆలోచనలు చేశారు. అప్పుడు మనకు వార్తలు వచ్చాయి కదా, అందరి చేత సంతకాలు పెట్టించాడని, తండ్రి గారి శవం దగ్గర శవం ఉన్నప్పుడే సంతకాలు పెట్టించి ముఖ్యమంత్రిని చేయండి అని పంపించారని కూడా మనం వార్తలు అనేక సందర్భాల్లో విన్నాం. కాబట్టి మనిషి ఆ మైండ్ సెట్ లో ఉన్నప్పుడు సహజంగా ఈ ఆంధ్రప్రదేశ్ నా సొంత ఆస్తి, మా తండ్రి గారి తర్వాత నేనే ఈ యొక్క రాష్ట్రాన్ని ఏలాలని ఒక మానసిక దాన్ని ఏమంటామో ఆ స్థితిలో ఉన్నాడు ఆయన. ఆ స్థితిలో ఉన్నప్పుడే 2014లో ఎన్నికలు జరిగాయి. ఎన్నికలు జరిగినప్పుడు చాలా మంది జగన్మోహన్ రెడ్డి గారు అధికారానికి వస్తారని ఆలోచించారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆయనకు అనుకూల వాతావరణం ఏమిటంటే వారి తండ్రి గారు చేసిన ఆరోగ్యశ్రీ కానివ్వండి, లేదా ఫీజు రియంబర్స్మెంట్ కానివ్వండి, లేదా ఉచిత కరెంట్ అని చెప్పడం కానివ్వండి, ఇవన్నీ కూడా సాధారణ ప్రజలు, పేద ప్రజల హృదయాలను హత్తుకున్నాయి. అందుకనే 2009లో మళ్ళా తిరిగి రాజశేఖర రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేశారు. సరే, అనేక వేరియస్ రీజన్స్ అనుకోండి, డిఫరెంట్ రీజన్స్ లో ఆయన ముఖ్యమంత్రి అయ్యారు. సో ఆయన బిడ్డగా ఏమనుకున్నారంటే, దిస్ ఇస్ మై న్యాచురల్ క్లైమేట్, నేను సహజంగా నాకే ముఖ్యమంత్రి పదవులకు కావాలని 2014 చేశాడు, ముఖ్యమంత్రి అయ్యాడు. కానీ ముఖ్యమంత్రి అయిన తర్వాత సహజంగా ఎవరైనా కూడా, ఎంత బుర్రలేని వాళ్ళైనా కూడా ఏదో ఒకటి తన మార్క్ వదిలేయాలి అని, ఏది అభివృద్ధి దిశగా. కానీ ఈయన వదిలేసిన మార్క్ ఏంటి ఆంజనేరెడ్డి గారు? నిన్న ఆయన అక్కడికి వెళ్ళి ఏం మాట్లాడతాడు అంటే, ఇప్పుడు ఏంటంటే ఒక చర్చ ఏం జరుగుతుందంటే, అసలు ప్రతిపక్ష హోదా కాదు కదా, ఒక ప్రతిపక్ష రాజకీయ పార్టీకి ఆయన నాయకుడిగా ఉండే అర్హత ఉందా లేదా, ఇది ఇప్పుడు నడుస్తున్న చర్చ. అదే నేను చెప్తున్నాను. నేను అనేక సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉన్న నాలాంటి కార్యకర్త కూడా
జగన్మోహన్ రెడ్డి గారు ప్రధానమంత్రి అయినప్పుడు ముఖ్యమంత్రి అయినప్పుడు ఆయన యువకుడు రాష్ట్రంలో ఒక గుణాత్మకమైన మార్పు తీసుకొస్తాడు. చంద్రబాబు నాయుడిని ప్రజలు అనేక కారణాలతో ఓడించారు. ఆయన అంత అనుభవజ్ఞుడు అయినప్పటికీ కూడా ఒకసారి ఒక అవకాశం యువకుడికి చూద్దాం, ఇప్పుడు నూతన వరవడి పరిపాలన సృష్టిస్తాడు, రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు నడిపిస్తాడని అనుకున్నారు. కానీ ఏం జరిగింది? అసలు ఆ పరిపాలన పట్ల అవగాహన లేదు వైసీపీ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రికి లేదు, ఆయన కేబినెట్ లో ఉండే మంత్రులకు లేదు. ఈ 5 సంవత్సరాల పరిపాలనలో జరిగిన దుర్మార్గము నేను గత 40 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నాను, ఏ రాష్ట్రంలో కూడా జరగలేదు. ఏ రాష్ట్ర ప్రాంతీయ పార్టీలు కూడా అధికారం అనేక సంవత్సరాలు పరిపాలించినప్పటికీ, అధికారంలో ఉన్నప్పటికీ కూడా ఇంత దుర్మార్గమైన పరిపాలన అందించలేదు. కొన్ని సందర్భాల్లో అవినీతి ఆరోపణలు వింటుంటాం. మన రాష్ట్రంలో కూడా అనేక మంది గత ప్రభుత్వాల మీద అవినీతి ఆరోపణలు వచ్చాయి. కానీ ఈ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత అవినీతిని ఏం చేశారు? అవినీతి కోసమే పథకాలు తయారు చేశారండి. అవినీతిని సమస్యారకం చేశాడు ఆయన. మనం గతంలో ఏమిటి, ఏదన్నా ఒక కాంట్రాక్ట్ ప్రాజెక్ట్ వచ్చింది, లేదా ఏదో రోడ్డు వర్క్ వచ్చింది, లేదా ఇంకేదో పరిశ్రమ వచ్చింది, వాటిలో ఉంటే అక్కడ కొంతమంది స్థానిక రాజకీయ నాయకులు లేదా ఇంకెవరో, మనం విన్నాం కదా బొత్స సత్యనారాయణ గారు ఇక్కడ ఫోక్స్ వ్యాగన్ కార్లు కంపెనీకి వచ్చినప్పుడు ఆయన ఏదో అవినీతికి పాల్పడ్డాడని కూడా మనం విన్నాం. అయ్యింటుండదు. కానీ ఇక్కడ గత 5 సంవత్సరాలు ఏమిటి, కేవలం అవినీతి చేయడం కోసమే పథకాలను ప్రవేశపెట్టారు. ఆ పథకాలన్నీ డిజైన్ చేయడం కూడా అవినీతి కోసమే. ఉదాహరణకు మేజర్ చాలా గ్లేరింగ్ ఎగ్జాంపుల్ ఈజ్ లిక్కర్ పాలసీ. లిక్కర్ పాలసీని ప్రభుత్వం ఎట్లా తయారు చేసింది? అందులో నుంచి వేల కోట్ల రూపాయలు మనం ఎక్కడ పుట్టేయాలని మనం చూసి, ఇంతకుముందు కూడా లిక్కర్ పాలసీలు అవినీతి జరిగేది ఏదో అక్కడెక్కడ ఉండేది. కానీ అసలు పాలసీలే అవినీతి కోసం చేయడం. అదే సందర్భంలో అనేక పాలసీలు రాష్ట్రంలో ఏ విధంగా వేల కోట్ల రూపాయలు కట్టేయాలా, ఏ స్కీములు పేరుతో చేయడం. సో అది ప్రజలు భరించలేకపోయి. వీటన్నిటికంటే మించి రాజకీయ కక్షలు, రాజకీయ దుర్మార్గాలు, రాజకీయ దౌర్జన్యాలు, ప్రత్యర్థుల్ని, ప్రతిపక్ష పార్టీ రాజకీయ కార్యకర్తల్ని ఎంత విధంగా దుర్మార్గంగా ఒక ఎంపీ ఈ రోజు మనకు ఆయన డిప్యూటీ స్పీకర్ గా ఉన్నారు రఘురామకృష్ణ. మనం ఎప్పుడైనా చరిత్రలో విన్నావా? ఎంపీ మీద 3rd డిగ్రీ చేసింది, అరెస్ట్ చేసి మనం అనేక సందర్భాలు విన్నాం. ప్రతిపక్ష పార్టీలు ధర్నాలు చేస్తుంటారు, ప్రధానమంత్రి ఇంటి ముందు ధర్నా చేయడం జరుగుతుంది, దాని మీద వాళ్ళకి వాటర్ క్యానన్స్ వదులుతారు, చిన్న చిన్న లాఠీ చార్జీలు జరుగుతాయి ఎప్పుడు ప్రజా సమస్యల మీద పోరాడుతున్నప్పుడు. కానీ ఒక ఎంపీని, సొంత పార్టీ ఎంపీని ఆయన మీద 3rd డిగ్రీ ప్రయోగించి గుండెల మీద కూర్చొని శిక్షించింది మనం ఎప్పుడైనా, దుర్మార్గంగా వ్యవహరించింది మనం ఎప్పుడైనా. కాబట్టి గత 5 సంవత్సరాలు జరిగిన మార్పు పాలనలో రైట్ శిరీష్ గారు అదే ఈ రోజు ఆయన చాలా ఫ్రస్ట్రేషన్ లో ఉన్నారు. రిషి గారు చాలా ఆందోళన ఉన్నాడు. ఆయన ఏం మాట్లాడుతున్నాడు అర్థం కాదు. అంత ఆందోళన, ప్రజల మద్దతు కూడబెట్టుకోవాలనే ఆలోచన, తాపత్రయము, వెంటనే మళ్ళా ముఖ్యమంత్రి అయిపోవాలని అనే తాపత్రయము నిన్నటి రోజున కనిపించింది కదా. అరే గంజాయి వ్యాపారాలు చేసేవాడికి, రౌడీ షీటర్స్ కి పోయి మీరు మద్దతు ఇస్తారా? అనేక రాజకీయ పార్టీలో ఉంటారు కూడా, మనం ఎవరిలో కూడా రాజకీయ పార్టీలు లేరని చెప్పడానికి లేదు. వాళ్ళు తప్పులు చేసినప్పుడు అరెస్ట్ అవుతుంటారు. కానీ ముఖ్యమంత్రిగా పనిచేసిన 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి ఒక రౌడీ షీటర్, ఒక గంజాయి వ్యాపారస్తుల్ని విచారించడానికి పోవడం ఏదైతుందో మనం ఎప్పుడైనా చూసామో చరిత్రలో, ఎప్పుడైనా రాజకీయాల్లో రాజకీయ విలువలు ఎంత దిగజారు చేశారో అవి వైసీపీ పార్టీ మనకు అర్థమవుతుంది కదా. ప్రజల వల్ల మేము మద్దతు పొడగట్టడం ప్రయత్నం చేస్తున్న ప్రజలు కాదు. ఇప్పుడు శిరీష్ గారు, ప్రజలు అప్రమత్తంగా ఉంటారు నాకు తెలిసి. ఎందుకంటే 5 ఏళ్లు అది మీరు అనుభవించలేదు నేను చెప్పట్లేదు. మీలాంటి నాయకుల్ని ఇబ్బంది పెట్టారు, ఇక్కడ ఉన్న మా శ్రీనివాస్ గారిని ఇబ్బంది పెట్టారు. ఎవరైతే ప్రభుత్వం చేస్తున్న, అప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్న వాటిని ప్రశ్నించారా, అయిపోయినట్టే వాళ్ళ పని, వేటాడారు. సరే, ఇవాళ పరిస్థితి ఏంటంటే, ఇవాళ కూటమి ప్రభుత్వం ఒక కార్యాచరణతో ముందుకెళ్తోంది. ఏది రాష్ట్రం అభివృద్ధి, లేకపోతే ప్రగతి, లేకపోతే ఇందాక నేను ఎప్పుడు మన సందర్భంలో చెప్పా, చంద్రబాబు నాయుడు కొంచెం స్వార్థం ఎక్కువ. ఎలాంటి స్వార్థం అది? అన్ని నా రాష్ట్రానికే కావాలి, అంత అభివృద్ధి నా రాష్ట్రానికే కావాలి, ఎక్కువ నిధులు తెచ్చుకోవాలి, ఇది. సో అది ఓకే. కానీ ఈ పక్కన గమనించుకుంటున్నారా లేదా మీరు? ఎందుకంటే నిన్న ఆయన వెళ్ళింది క్లాసిక్ ఎగ్జాంపుల్. అంటే ఒక నాయకుడు మైండ్ సెట్ ఎలా ఉంటుంది, ఏది ముఖ్యమంత్రిగా చేసినా కూడా ఇలాంటి వాళ్ళకి నేను వెన్ను కాస్తున్నానంటే నేను ఏం ఆలోచిస్తున్నానని ఆయన మీకు చెప్తున్నాడు. సో మీరు అది గమనించుకుంటున్నారా లేదా?
రిషి గారు మీరు అన్నట్టు ప్రజలు మేల్కొని తెలుగుదేశానికి కూటమికి ఓట్లేశారని మనం ధీమాగా ఉండకూడదండి. ఉమ్, జగన్మోహన్ రెడ్డి అబద్ధాలని డైవర్షన్ పాలిటిక్స్ లోని జగన్మోహన్ రెడ్డి ఆయన చుట్టూ ఇంకా చాలా మంది కూడా మీరు 100 రోజులు 1000 రోజులు కూడా అబద్ధాలతో ముందుకెళ్తారు. ఫర్ ఉదాహరణ ఈ రోజు కడపలో ఎంపీ గెలుపు ఏమండి, అవినాష్ రెడ్డి గారు ఏంటి, వివేకానంద రెడ్డి గారి కేసులో అవినాష్ రెడ్డి గారు దోష కాదా ఈ రోజు రాష్ట్రంలో జరిగినవన్నీ విని చూశాక చిన్న పిల్లాడైనా చెప్పగలడు. అయినా అక్కడ సొంత అక్క చెల్లెళ్ళు, ఒక పక్క షర్మిల గారు, ఒక పక్క సునీత గారు. వివేకానంద రెడ్డి గారి కూతురు గారు కూడా తిరిగిన కడప ప్రజలు ఎంపీ ఓటు అవినాష్ రెడ్డికి వేశారంటే ఇంకా ఆంధ్ర రాష్ట్రంలోని 11 సీట్లు ఇచ్చిన వాళ్ళు, లేకపోతే 30% ప్రజలు అబద్ధాలను నమ్మిన ఉన్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళ గురించి మేము చాలా అప్రమత్తంగానే ఉండాలి. ఈ రోజు అంటే నిన్నది కాదు, మీరు గమనించండి 2019లో ఓటమి తర్వాత చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రం వదిలి వెళ్ళలా. ఆయనకి అమరావతిలో సొంత ఇల్లు లేకపోయినా ఆయన అద్దెకు తీసుకుని ఉంటున్న ఇల్లు మునిగిపోతుంది ముంచడానికి వీళ్ళంత ప్రయత్నం చేసినా ఆయన ప్రతి రోజు అదే ఇంట్లో ఉండి ప్రతిపక్ష నాయకుడిగా ఆయన తాలూకా బాధ్యతని మా చేత చేయించారు. ఆయన ముందుకు తీసుకెళ్తూనే ఉన్నారు. మరి ఈరోజు జగన్మోహన్ అంటే మనం చెప్పాలండి ప్రజలకు, మీరు ముందే అన్నారు కదా, ప్రజలకు మనం ప్రతి రోజు వాళ్ళకి అలర్ట్ చేస్తూనే ఉండాలి. మరి జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడండి, పెద్ద ప్యాలెస్ కట్టుకున్నాడు కదా సొంత ఇల్లు. మరి ఓటమి చెందగానే కర్ణాటక వాసిగా మారిపోయాడు. వారానికో నెలకో 10 రోజులకో ఒకసారి వచ్చి ఇదిగో ఇలాంటి ఏంటది నిన్న గంజాయి బ్యాచ్ లాంటి వెధవలకి సపోర్ట్ చేయడానికి వస్తాడా? దానికి మళ్ళీ వాళ్ళ మంత్రులు వెళ్తారా? అరే ఒక్కడైనా ఆ మంత్రి వాళ్ళ మంత్రివర్గంలో కానీ ఆయన చుట్టూలో ఉన్నా కానీ మీరు చేస్తుంది తప్పు. ఈ రోజు వాళ్ళు చేస్తుంది మాకు మంచిదే అండి. ప్రతిరోజు వాళ్ళ తాలూకా నీచంగా దిగజారిపోతున్నారు. జగన్మోహన్ రెడ్డి ఎలాంటి కార్యక్రమాలు చేస్తున్నాడు చేసిన దానికి ఇప్పుడు మేము మాట్లాడడం, నేను గాని ఇందాక నా ముందు మాట్లాడిన జనసేన పెద్దలు కూడా మాట్లాడారు. మంచి చేస్తే అవతల ప్రతిపక్షంలో ఉన్న మెచ్చుకునే స్థాయి ఉండాలి ఒక రాజకీయ నాయకుడికి. ఈ రోజు మేము చెప్తున్నాం, రాజశేఖర రెడ్డి గారు కార్పొరేట్ వైద్యాన్ని పేదల స్థాయికి తీసుకొచ్చిన ఏకైక మొట్టమొదటి వ్యక్తి. అలాంటిది చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న మంచివి మీరు కనీసం మెచ్చుకోగా నువ్వు ఏం చేసావు? జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాలు నిన్ను గాని నీ మంత్రులు గాని మేమందరం ఈ రోజు ఒక తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా కాదు, ఈ రాష్ట్రం బాగుండాలి, రాష్ట్రంలో మేం బాగుండాలి, మా పిల్లల భవిష్యత్తులు బాగుండాలని కోరుకునే తల్లిగా మాట్లాడతారు. 5 సంవత్సరాలు నీ వల్ల రాష్ట్రానికి ఏం జరిగింది మంచి? ఒక్క కంపెనీ వచ్చిందని చెప్పుకోగలవా ధైర్యంగా? కంపెనీలు కంపెనీ రావడం కాదు, ఉన్న కంపెనీలు పోయాయి. ఇటు తెలంగాణ వచ్చేస్తే అటు బెంగళూరు కొన్ని వెళ్ళిపోయాయి. అదేనండి, ఎప్పటి నుంచో ఉన్న అమర్ రాజా బ్యాటరీ ప్రౌడ్ ఆఫ్ ఆంధ్ర, అలాంటి అమర్ రాజా బ్యాటరీస్ ని కూడా ఒక కుల ద్వేషంతో, ఒక పార్టీ ద్వేషంతో అక్కడున్న 1500 మంది కుటుంబాలకి కరెంటు తీసేసి నీచంగా ఇబ్బంది పెట్టి అమర్ రాజా బ్యాటరీస్ ని బయటకు పంపించిన వాడు నువ్వు కదూ. అది ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న ఎవడైనా చేస్తాడా? నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్న ఆంధ్ర రాష్ట్రానికి మంచి జరగడానికి చేసావా? అరే ప్రతిదీ మీరు అన్నట్టు దేవాలయాల మీద దాడులు ముఖ్యంగా అండి. ఈ రోజు రిషి గారు అడుగుతున్నాను, నా మీద సరే మేము వదిలేయండి, వాళ్ళ మీద సోషల్ మీడియా దాడి అనేది గతంలో ఎవరైనా చేశారా? సోషల్ మీడియాని ఇంత నీచంగా వాడుకున్నారా? ఒక భువనేశ్వర దేవి గారి దగ్గర నుంచి మొదలు పెట్టి, అరే నీ తల్లి వయసు ఉగ్రవాదాల పదం మంచిదేమోనండి. వీళ్ళని చూస్తే నీచమైన వ్యక్తులండి. ఈ రోజు వైసీపీ నుంచి టీడీపీకి వచ్చిన వాళ్ళు గాని మిగతా వాళ్ళు గాని ఎందుకు ఆ రోజు మాట్లాడారంటే వాళ్ళే చెప్తున్నారండి, మాకు స్క్రిప్టులు ఇచ్చి మరీ మాట్లాడించారు అని. లేదా అండి, ఒక ఆడవాళ్ళ మీద స్క్రిప్టులు రాసిస్తారా? ఇదా మీ ఐపాక్ టీం గాని లేకపోతే మీ సజ్జల భార్గవ రెడ్డి గాని చేస్తున్న పని? ఇది ఒక ముఖ్యమంత్రిగా నువ్వు అయ్యాక చేసిన పనా? అధికారంలోకి వచ్చావు కదా, ఈ 5 సంవత్సరాల్లో నా రాష్ట్రానికి ఒక మంచి పని చేశాను, అందుకే మీరు మళ్ళీ నన్ను గెలిపించని చెప్పుకునే పని ఏదన్నా చేశావా? ఎవడయ్యా నిన్ను అడిగాడు 26 జిల్లాలుగా మార్చమని? ఉన్న 13 జిల్లాలకి మంచి చేసే దిక్కు దివానం లేదు. చెప్పు నువ్వు పేర్లు 26 జిల్లాల పేర్లు చెప్పమనండి, తడబడకుండా 26 పేర్లు చెప్పమనండి జగన్మోహన్ రెడ్డికి. అన్ని తలకు మాసిన పనులు ప్రజలు. ఇవి డైవర్షన్ పాలిటిక్స్, ఆలయాల మీద దాడి. మిగతాదండి అన్నిటికన్నా మీరు గమనించారు రిషి గారు, ప్రతి కులాన్ని రాజకీయ పరంగా తీర్చారండి. అంతకుముందు ఏ రోజు కుల పరం లేదు. అమరావతి కాదు 3 రాజధానులని ఎలాగైతే రాష్ట్రాన్ని 3 ప్రాంతాలుగా రాజధానికి
ఒక రాజధానికి కులాన్ని అంటగట్టడం, అభివృద్ధి కులాన్ని అంటగట్టడం అనేది ప్రపంచ చరిత్రలో ఎక్కడా జరగదు నాకు తెలిసి. రాజధానికే కాదండి, ఈ రోజు ఒక కాపు నాయకుల్ని కాపులు చేసి తిట్టిస్తారా? ఈ రోజు పవన్ కళ్యాణ్ గారిని తిట్టడానికి ఎవడు వైసీపీ నుంచి వస్తున్నాడు గమనించండి. ఒక రాజుని అశోక్ గజపతి రాజు గారిని ఆయన మానస ట్రస్ట్ మీద ఒక్కసారి ఆలోచించండి రిషి గారు. ప్రజలకి మేము చెప్పాలి, మానస ట్రస్ట్ విషయంలో నువ్వెవడువయ్యా? ఎప్పుడో పెళ్లి చేసుకుని ఎక్కడికో వెళ్ళిపోయిన ఆనంద గజపతి రాజు గారి మొదటి భార్య రెండో ఆ పిల్లల్ని తీసుకురావడానికి నువ్వెవడివి? అంటే అది అశోక్ గజపతి రాజు గారి మీద ఆయన తాలూకా మానస ట్రస్ట్ సింహాచలం దేవస్థానం మీద నీ తాలూకు కుట్రలు కదా, నువ్వు ముఖ్యమంత్రిగా. ఇవన్నీ ప్రజలు మర్చిపోకుండా మనం గుర్తు చేయాలండి. నీచమైన వ్యక్తిగా ఈ రోజు ట్రంప్ ని మళ్ళీ రెండోసారి తెలిసి గెలుచుకున్నందుకు ఇందాక మీరు మాట్లాడారు, అమెరికా దివాలా తీయిపోతుందని ఆయన దగ్గర ఉన్న వాళ్ళే మాట్లాడుతున్నారు. పొరపాటును కూడా మళ్ళీ ఇంకొకసారి జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తిని ఈ 5 సంవత్సరాల్లోని ఆయన చేసిన తప్పుల్ని బయటకు తీసుకురాకపోతే ఆ తప్పులు మనం నిరూపించి మిగతా వాళ్ళకి శిక్ష పడినట్టు ఆయనకి పడి తీరాలండి. ఆయన ఏం గొప్ప కాదు. లాలూ ప్రసాద్ యాదవ్ జైలుకి వెళ్ళాడు, గతంలో చాలా మంది జైలుకి వెళ్లారు, ఈ రోజు ప్రతి రోజు బయటపడుతున్నారు. అరే ఐపీఎస్ ఐఏఎస్ ఏ గవర్నమెంట్ లోనైనా జైలుకి పంపించారా అండి? ఇవాళ పోటీపడి జైలు క్యూలు కడుతున్నారు. ఏది ఇంకా జస్ట్ ఒక్క స్కామ్ బయటకు వచ్చింది. సాధించట్లేదు, కూటమి కక్ష సాధించే చర్యలు కదా వాళ్ళు చేసిన తప్పులు. ఒక ధనుంజయ రెడ్డి కానీ వీళ్ళందరూ కానీ లిక్కర్ స్కామ్ లో ఆడపిల్ల ఆయన కవితని ఎన్ని నెలలు జైల్లో పెట్టారు? వీళ్ళందరినీ ఇంకా ఎందుకు లోపల బయటకి వాళ్ళు ఇంకా బయట ఎలా ఉన్నారు? పేర్ని నాని గారు ఈరోజు నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నారు కదా. రేషన్ బియ్యం స్కామ్ ఇంకా ఉంది. మీరే మరి కూటమి ప్రభుత్వం మీద అది కూడా మాట్లాడదు ఒక బ్రేక్ తర్వాత. ఎందుకంటే కూటమి ప్రభుత్వం ఒక వైపున అభివృద్ధి వైపు లేకపోతే మీ ప్రణాళికలో ఒకటి ఉంటే సరే, ఈ కాలకేయులతో ఒకటి ఉండడం, రెండోది రెచ్చగొడతారు. ఓ పక్క నుంచి ఒక ఆయన వచ్చి మమ్మల్ని 100 మందిని ఒకేసారి జైల్లో వేసేయండి, ఏమన్నా కాలక్షేపానికి ఏమన్నా ఆడుకుంటా ఉంటాడు ఒక ఆయన. ఇంకో ఆయన వచ్చి ఇంకో 4 మాటలు రెచ్చగొడతాడు. స్కామ్ వీర్లు, రౌడీ షీటర్లు, గంజాయి బ్యాచ్, మహిళలు, దళితులు, మైనారిటీల మీద దాడులు చేసే బ్యాచ్, ఇది మా బలగం అని చెప్తున్నాడు జగన్మోహన్ రెడ్డి క్లియర్గా. మీకు అర్థమవుతుంది కదా. మరి ఈ బలగంతో మీరు ఎలా పోరాడతారు? మీరు ఆ విషయంలో మ్యాచ్ చేయలేరు ఒకటి. మరి ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఈ కాలకేయులతో జాగ్రత్తగా ఉండమని సరే మేమేదో చెప్తాం అనుకోండి, మాకున్న ఎవిడెన్సెస్ తోటి ఏవో చెప్తాం, ప్రభుత్వం ఎలా చెప్పబోతోంది? ఖచ్చితంగా ఎలా ఉంటుందంటే రిషి గారు, మనం ప్రజాస్వామ్యంలో ఉన్నాం, మన ఇష్టారీతిని చేసుకుంటా వెళ్ళిపోతూ ఉంటే చూస్తూ ఉండవు చట్టాలు కానీ రాజ్యాంగం కానీ ఎక్కడో చోట పడుతూ ఉంటుంది. కాకపోతే మేము గత ప్రభుత్వం చేసినట్టు అర్ధరాత్రి అపరాత్రి తెల్లవారుజామును అరెస్టులు చేయడం, గోళ్ల దూకి అరెస్టులు చేయడం లాంటి కక్షపూర్తిగా కాకుండా చట్టబద్ధంగా సాక్ష్యాలన్నీ పెట్టి వాళ్ళని అరెస్టులు చేయడం కార్యక్రమం చేసుకుంటూ వస్తున్నాం. దానికి వాళ్ళు ఏమంటారు, మేము దోచుకోవడం మా జన్మ హక్కు కానీ అరెస్ట్ చేయడం మాత్రం అక్రమం అంటారు. మరి అదే కొత్త వింత వాదన రకరకాలుగా. నేను అనుకోవడం అంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద కక్ష మామూలు ప్రజలకంటేనే అతనికి ఎవరు రాసిస్తున్నారు కానీ స్క్రిప్ట్లు సలహాలు వాళ్ళకి ఎక్కువ కక్ష ఉన్నట్టుంది. అంటే ఈయన స్క్రిప్ట్ చదువుతాడే తప్ప దాంట్లో ఉన్న మీనింగ్ ఏంటో అతనికి తెలియదు, మాట్లాడేస్తారు. కాబట్టి మీరు పరిగెట్టుకు వెళ్ళి ఆ పేపర్ తీసేసుకున్నారు అనుకోండి, ఎక్కేస్తాడైనా అంటే మరి స్క్రిప్ట్లు ఎవరు రాసిస్తున్నారో సలహాలు ఎవరు చెప్తున్నారో మనకు అర్థం కానిది. నిన్న జరిగిందే పెద్ద ఉదాహరణ. వాళ్ళు ఏమంటారు చూడండి, గంజా వ్యక్తులను కూడా ఏదో వయసులో ఉన్నప్పుడు కొన్ని తప్పులు చేస్తుంటారు, కొన్ని కేసులు ఉంటే దాన్ని మాత్రమే అలా అరెస్ట్ చేస్తారా, అలా కేసులు ఉన్నాయి వాళ్ళ మీద, అదే పెట్టింది ఆలహాయంలో జరిగినాయి కదా. అంటే అతనికి అవగాహన కూడా లేదు. అంటే కేవలం ఋషి గారు మనం ఒక వ్యక్తిని చూసామంటే ఆ వ్యక్తిలో మంచి చెడు రెండు చూస్తాం. జగన్మోహన్ రెడ్డి గారు అతను ఆ వ్యక్తులను కులం మతం చూస్తాడు. ఆ రెండు కనపడితే చాలు అతనికి. ఏదో రకంగా వాళ్ళ మంచోళ్ళ చెడ్డోళ్ళ వాళ్ళు ఏం చేశారో వాళ్ళ గత చరిత్ర ఏంటి అదేమీ లేదు. నేను అనుకుంటానంటే ఒక దొంగోడి మనసు ఇంకో దొంగోడికే తెలుస్తుంది. అలాగా ఒక ఇటువంటి వ్యక్తుల మనసు అటువంటి వ్యక్తిగా తెలుస్తుంది. అంటే నేను ఎటకారంగా మాట్లాడట్లా, జరిగిన తీరు అంటున్నా. ఇప్పుడు అది చూడండి, వాళ్ళ కార్యకర్తలకు సంబంధించి కావచ్చు, వాళ్ళ నాయకులకు సంబంధించి కావచ్చు, వాళ్ళ ఎమ్మెల్యే పోటీ చేసిన వ్యక్తులందరికీ కూడా వాళ్ళ అఫిడవిట్ చూడండి, కనీసం ఎవరిదో 4-5 పేజీలు తక్కువ ఉండదు. అన్ని కేసులు ఉంటాయి వాళ్ళకి. అది అర్హత వాళ్ళకి. అన్ని కేసులు ఉండి అన్ని దౌర్జన్యాలు చేసి అక్రమాలు చేసి అన్ని దోపిడీలు చేసిన వల్ల వాళ్ళకి అర్హత. మరి ఆయన పెద్ద బుక్ ఉంటుంది కదా, ఆ సైజులో బుక్ ఉండకుండా కనీసం 5-6 పేజీలు అయినా అఫిడవిట్ ఆయన మీద కేసులు ఉన్నాయి, ఆయన బెయిల్ మీద ఉన్న విషయం కూడా మర్చిపోయాడు. అంటే పోయి చంద్రబాబుని తీసుకొస్తారా ఇంకోళ్ళు తీసుకొస్తారా అంటాడు. అంటే మీరు అన్నట్టు ఆయన మానసిక స్థితి, దానికి ఏదైనా మన సైకాలజిస్టులు ఎవరో చెప్పాలి తప్ప మనం చెప్పలేం, నిపుణులు చెప్పాలి. అంటే అది ఇప్పటికీ కూడా అంటే పదే అందుకు చెప్తున్నాం అంటే ఖచ్చితంగా గెలుపు ఓటములు రాజకీయాల్లో ఉంటాయి.
గెలుపోవటంలో ఉంటాయి. కానీ ఓటమి తర్వాత కూడా ఇంకా ప్రజలే తప్పు చేశారనే విధంగా మాట్లాడడం. ఇందాక మీరు అన్నారు కదా తల్లి చెల్లి, అతనికి తల్లి చెల్లి ఇంకా ఇటువంటి సంబంధ బాంధవ్యాలు గేవడం డబ్బు కావాలి, పదవి కావాలి. ఆ రెండింటి గురించి ఎంతవరకు దిగజారాలో అంతవరకు దిగజారుతాడు ఆయన. అలా దిగజారడానికి అర్హత ఉన్న వ్యక్తులందరూ ఒక పక్కన పెట్టుకుంటాడు. మీరు చూడండి, నిన్న ఏదో ఒక జీవో వచ్చి పోయింది, దానికే వెంటనే కాపు నాయకులందరినీ పెట్టి ప్రెస్ మీట్లు పెట్టి చేశాడు. మా అంబటి రాంబాబు గారు అంటాడు, ఆయన ఏంటంటారో సొందరానికి తొందర ఎక్కువ అన్నట్టుగాను ఎప్పుడు ప్రెస్ మీట్ పెడదామా అని వచ్చేసి ప్రెస్ మీట్ పెట్టేస్తా ఉంటాడు ఆయన ప్రతిదానికి. గతంలో కూడా అధికారంలో ఉన్నప్పుడు కూడా ప్రెస్ మీట్ వీరుడు. ఇప్పుడు మళ్ళీ నిన్న కూడా వచ్చేసాడు ఆయన. ఏదో జరిగిపోతుంది అంటుంది. ఇప్పటికైనా ప్రజలు నిత్యం గమనిస్తున్నారంటే, గతంలో గ్రామాల్లో కూడా పోలీస్ స్టేషన్లు ఎక్కడ పనిచేసినాయా, ప్రైవేట్ పోలీస్ స్టేషన్లు పనిచేసినాయి. భయపడ్డారు జగన్మోహన్ రెడ్డి అండ్ కో ఆ గ్యాంగ్ మీద భయపడి కూటమి ప్రభుత్వాన్ని మీద నమ్మకంతో ప్రజలు ఓటేశారు. ఖచ్చితంగా మనం ఎంత చేసినా కూడా అంటే ఒక అభివృద్ధి సంక్షేమం మనం చేసుకుంటా వెళ్తానా కూడా పక్కన ఉన్నటువంటి కలుపు మొక్కలు ఉంటాయి, కలుపు మొక్కలను తీసుకుంటా కూడా. నిన్న కూడా చంద్రబాబు నాయుడు గారు అన్నారు చూసారా, ఆ పార్టీ నుంచి వచ్చి మా పార్టీలో జాయిన్ అయ్యి అంటే ఈ కూటమి పార్టీలో జాయిన్ అయ్యి ఇక్కడ మన మధ్యలో చిచ్చు పెట్టేటువంటి ప్రణాళిక సిద్ధం చేసుకుంటారు, కపటదారని హెచ్చరించాడు ఆయన. ఎందుకంటే ఆ కుట్ర ఎప్పుడు జరుగుతూనే ఉంది. ఫేక్ ఐడీలు క్రియేట్ చేసి సోషల్ మీడియాలో జనసేన, టీడీపీ, బీజేపీగా మాలో మాకే ఆర్డర్లు పెట్టడం, కుట్రపూర్తిగా చేయడం, కలవకూడదని విశ్వ ప్రయత్నం చేశారు. అదే కలిసాక తట్టుకోలేక ఇప్పటికీ కూడా అదే కుట్రలు జరుగుతున్నాయి. ఫేక్ ఐడీస్ తో క్రియేట్ చేస్తున్నారు, పార్టీల్లో చేరి ఏ విధంగా మనల్ని నాశనం చేయాలని. కానీ ఖచ్చితంగా ఏమంటున్నామంటే ప్రజాస్వామ్యబద్ధంగా ఈ కలుపు మొక్కలన్నీ ఏరిపారేస్తాం. కాస్త లేట్ అవ్వచ్చు కానీ చాలా మంది బయట తిరుగుతున్నారు. ఇంకా ఇప్పటికే అంటున్నారు, ఇంతమంది అరెస్టులు జరిగినా ఇంకా బయట తిరుగుతున్నారు, వాళ్ళు ఇంకా లోపలికి వెళ్ళట్లేదు అని చెప్పేసి అని. మా రోజక్క లాంటి చాలా మంది ఉన్నారు కదా, ఆడుదాం ఆంధ్ర, వాళ్ళతో కూడా ఖచ్చితంగా ఆడుకుంటాం. నిజమైన సినిమా ఏంటో ఖచ్చితంగా చూపిస్తాం సార్. ఆంజనేరెడ్డి గారు, ఒకటి మొన్న మీ బీజేపీ నాయకులు కొంతమంది ఉన్నారు, అసలు ఇలాంటి వాళ్ళు జగన్ లాంటి వాళ్ళు రాజకీయాల్లో ఉండడానికి అర్హులు కాదు అని. సరే, అది రాజకీయంగా విధానం తీసుకోవాలనుకోండి, ప్రజలు మరి నిర్ణయం తీసుకోవాలి. కానీ ఇందాక శిరీష్ గారు చెప్పినట్టు ఎప్పటికప్పుడు అలర్ట్ చేసే బాధ్యత అయితే మీ మూడు పార్టీలకి ఉంది, ప్రభుత్వంలో ఉన్న మీ ముగ్గురికి కూడా ఉంది. రిషి గారు, మీతో నేను పూర్తిగా ఏకీభవిస్తున్నాను. ప్రభుత్వంలో ఉన్న మూడు పార్టీలు ప్రజల్ని ఎప్పటికప్పుడు చైతన్యవంతులు చేస్తుంది. ప్రజలకి కూటమి ప్రభుత్వం మీద ప్రజలకు విశ్వాసం కలిగే విధంగా అవసరం వచ్చిన చర్యలనేది తీసుకుంటారు. ఒకటి. రెండోది, ఎప్పుడు కూడా మనం చూసాం గత 5 సంవత్సరాల్లో అంత దుర్మార్గమైన పరిపాలన జరుగుతున్నప్పటికీ కూడా ప్రజలు వేల సంఖ్యలో రోడ్ల మీదకి వచ్చి చట్టాన్ని వాళ్ళ చేతులకు తీసుకోలేదండి, లేదా సివిల్ వార్ తీసుకురాలేదు, లేదా అధికార పార్టీ నాయకుల మీద దౌర్జన్యాలు, ఆనాటి అధికార పార్టీ నాయకులు దౌర్జన్యాలు చేయలేదు. ప్రజలు ఎప్పుడు కూడా వేచి చూస్తారు. ప్రజల చేతిలో ఆయుధం ఉంది, ఆ ఆయుధమే ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అనేది. సో ఎన్నికల సమయంలో ఆ ఓటు హక్కు ద్వారా ఖచ్చితంగా నిరూపిస్తారు. అందుకనే వైనాట్ 175 జగన్మోహన్ రెడ్డి గారి పార్టీకి 11 సీట్లు వచ్చాయి. జగన్మోహన్ రెడ్డి గారికి ఎంతో విశ్వాసం ఉండేది, నేను బటన్ నొక్కుతున్నాను, నేరుగా కొంతమంది జోబుల్లో డబ్బులు వెళ్తున్నాయి కాబట్టి 90% మంది కుటుంబాలు కి బెనిఫిట్ ఉంది, నేను దేవుడి దైవ నేను వాళ్ళకి న్యాయం చేస్తున్నాను కాబట్టి నాకు ఓట్లేస్తారు, వైనాట్ 175 అనుకున్నాడు. ఎందుకంటే ప్రజలు ఎప్పుడు కూడా వేల సంఖ్యలో, లక్షల సంఖ్యలో రోడ్ల మీదకి వచ్చి నిరసన తెలియజేయడం కానీ, లేదా చట్టాన్ని వాళ్ళ చేతిలోకి తీసుకోవడం కానీ, లేదా సివిల్ వార్ లాగా చేయడం కానీ చేయలేదు. టైం ఎక్కువ లేదు కానీ అసలు మాట్లాడితేనే, చిన్న పోస్ట్ పెడితేనే తీసుకెళ్లి లోపలేసుకుంటే రిషి గారు, ప్రజలు ఎప్పుడు కూడా అప్రమత్తంగా ఉంటారు, ప్రజలు తెలియగలవారు, ప్రజలు ప్రతిసారి సరైన నిర్ణయం తీసుకుంటారు. ఈ రోజు గందరగోళంలో ఉన్నాడు, ఇంకా షాక్ నుంచి జగన్మోహన్ రెడ్డి గారు కోలుకోలేదు. 11 సీట్ల షాక్ నుంచి కోలుకోలేదు కాబట్టి ఆయన నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నాడు. ప్రజలు గమనిస్తున్నారు, ప్రజలు అర్థం చేసుకుంటున్నారు. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఆంజనేరెడ్డి గారు. శిరీష్ గారు, టైం అయిపోయింది, చెప్పండి, ఏమన్నా చెప్తున్నారా? జస్ట్ ఒక్క నిమిషం అండి. ఇందాక మీరు అన్నట్టు ఈరోజు కూటమి ప్రభుత్వానికే కాకుండా ప్రజలకు కూడా బాధ్యత ఉందండి. మనం మంచి చెట్లే నాటుతాం, దాని మధ్యలో కలుపు మొక్కలు వస్తుంటే అవన్నీ తీసేస్తుండాలి టైం ప్రకారం. అలాగే ఈరోజు మనం చేసిన పనులు, ఈ రోజు కూటమి ప్రభుత్వం ఈ సంవత్సర కాలంలో చేసిన హామీలు, పనులు చూడండి. జగన్మోహన్ రెడ్డి గత 5 సంవత్సరాలు చేసి చూసుకొని అన్ని మీరు ముగ్గురే వచ్చి చెయ్యాలని కాకుండా చుట్టుపక్కల ఏమున్నాయో కనీసం ప్రభుత్వం దృష్టికో, అక్కడున్న స్థానిక నాయకుల దృష్టికో అరాచకాలు ఎప్పటికప్పుడు తీసుకొచ్చే కార్యక్రమం వాళ్ళు కూడా చెయ్యాలి. ఇప్పుడు కొత్తగా వాట్సాప్ లో ఏదైనా చెప్పొచ్చు, గవర్నెన్స్ కాకుండా ఇలాంటి వాటికి కూడా బహుశా పెట్టారో లేదో, లేదా అది కూడా పెట్టాలి. ఆ దిశ